This conference will now be recorded. వెరీ గుడ్ మార్నింగ్ అండి. లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే కాన్ఫిగరేషన్ టూల్స్ గురించి చూద్దాం. కాన్ఫిగరేషన్ టూల్స్ అంటే బేసిక్గా మనకి డిఫరెంట్ కాన్ఫిగరేషన్ టూల్స్ ఉన్నాయి. సో ఆన్సిబుల్ ఉంది, తర్వాత నేను చెప్పినట్టు పప్పెట్ ఉంది, తర్వాత షెఫ్ ఉంది, సాల్ట్ ఉంది, ఇలా కొన్ని ఇంకా ఉన్నాయండి, రన్ డెక్ అని చాలా ఉన్నాయన్నమాట. బట్ ఈ ఈ ఈ యాక్చువల్లీ ఫస్ట్ 3 ఫేమస్. సాల్ట్ కూడా నేను పెద్దగా యూస్ చేయలేదు, వాడినట్టు వినలేదు యాక్చువల్గా. బట్ ఈ 3 వచ్చి మీకు ఫేమస్ అనమాట యాక్చువల్గా. సో నా ప్లాన్ ఏంటంటే మీకు ఆన్సిబుల్ ఇన్స్టాల్ చేసి చూపించడం. యాక్చువల్గా ఫస్ట్ డిఫరెన్సెస్ ఏంటంటే ఇది వచ్చి పుష్ ఆర్కిటెక్చర్ అండి. పుష్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే ఆన్సిబుల్ ఏం చేస్తుందంటే పుష్ చేస్తుంది అనమాట. సో బిఫోర్ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఏం చేస్తానంటే మీకు VMwareలో నేనేం చేస్తానంటే నాకు 2 మిషన్లు కావాలా. ఉబుంటు మిషన్, ఒక సెంటోస్ మిషన్, ఒక 2 పెట్టుకుంటాను. సో మీకు చూపించడానికి అనమాట. సో మీరు చూసాను, ఎందుకంటే ఇది ఇంప్లిమెంట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మనం డిస్కస్ చేయొచ్చు దీని గురించి. సో నేనేం చేస్తాను ఇప్పుడు OVA ఫైల్స్కి వచ్చి నాకు ఇక్కడ సెంటోస్ అప్డేటెడ్ ఎక్కడ ఉంది, సెంటోస్ అప్డేటెడ్. సో మనం ఇక్కడ ఉందన్నమాట, దీన్ని డిప్లాయ్ చేస్తాను. సో బ్రౌజ్ చేసి బ్రౌజ్లో నేను కిందకు వచ్చి Ansible మాస్టర్ అంటాను అని ఇంపోర్ట్ చేస్తాను. ఓకే, టైం పడుతుంది ఇంపోర్ట్ కావడానికి. తర్వాత 2 మిషన్లు కావాలి. ఈరోజు ఆన్సిబుల్ చెప్తాను, రేపు కుదిరితే మీకు పప్పెట్ గురించి ఓవర్ వ్యూ ఇచ్చి ప్రాజెక్ట్ కూడా చెప్తాను. ఓకే, సో ఆన్సిబుల్ పుష్ ఆర్కిటెక్చర్ అనమాట. పుష్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే మీకు మనకి బేసిక్గా ఒక మేనేజ్మెంట్ సర్వర్ ఉంటుందన్నమాట. అంటే మనం ఇక్కడ నుంచి పుష్ చేసుకోవచ్చు బేసిక్గా. సో ఇక్కడ చూసారనుకోండి, ఇది వచ్చి మనకి నేను ఆన్సిబుల్ కంట్రోలర్ అంటాను. కంట్రోలర్ అంటే అర్థం ఏంటంటే ఇది మేనేజ్ చేస్తాను అనమాట. ఓకే, తర్వాత ఏంటంటే మనకి నోట్స్ ఉంటాయి అన్నమాట. నోట్స్ అంటే ఏంటంటే మనకి ఆఫ్ కోర్స్ మనం ఏవైతే సర్వర్స్ మేనేజ్ చేయాలనుకుంటున్నామో ఆ సర్వర్స్ అన్ని కూడా మనం నోట్స్ అని పిలుస్తాం బేసిక్గా. సో ఇది కింద ఉంటుంది అనమాట. నోడ్ అంట, జస్ట్ నోడ్ అని ఇస్తాను. ఇలాగ మనకి ఎన్ని నోడ్స్ అంటే జస్ట్ సర్వర్సే అనుకోండి, మన EC2 సర్వర్సే అనుకోండి, ఇంకేం లేదు. ఏదైతే ఆటోమేట్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా మనం దీని ద్వారా చేయొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే బేసిక్గా ఆన్సిబుల్కి నిన్న చెప్పినట్టు నేను మనకి ఏది అవసరం లేదండి. అంటే మనకి ఏ సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేసిన అవసరం లేదు. సో ఇదేంటంటే జస్ట్ ప్రతి ఒక్క దాంట్లో కూడా SSH ఉందంటే చాలు. సో అంతే కదా, మనకి ప్రతి దాంట్లో SSH ఉందిగా, ఎందుకంటే లైనక్స్ దాని మీదే పనిచేస్తుంది కాబట్టి SSH ఉంటే చాలు అనమాట. అదేంటంటే డిఫాల్ట్గా కనెక్ట్ అయ్యి మనకి కమ్యూనికేట్ చేస్తుంది. ఓకే, సో మన ఈ క్లాస్లో నా ప్లాన్ ఏంటంటే ఆన్సిబుల్ ఒకటి ఇన్స్టాల్ చేస్తాను, తర్వాత ఒక క్లయింట్ పెడతాను, పెట్టి రెండింటి మధ్య మీకు ఎలా కమ్యూనికేట్ అవుతుంది, ఎలా ఉంటుంది చూపిస్తాను అనమాట బేసిక్గా. సో నేనేం చెప్పాను మీకు, పుష్ ఆర్కిటెక్చర్ అని చెప్పాను. పుష్ ఆర్కిటెక్చర్ అంటే అర్థం ఏంటంటే మనకి ఆన్సిబుల్ కంట్రోలర్ నుంచి మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్ కిందకు పుష్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే ఏంటి, నోడ్ వెళ్ళి కనెక్ట్ అవ్వదండి. ఓకే, నోడ్ వెళ్ళి కనెక్ట్ అవ్వదు అనమాట. సో ఎలా చెప్పొచ్చు, ఏదైనా కూడా ఇలా అనుకోండి, ఎలాగా ఏదన్నా కూడా పైనుంచి కిందకు వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ పైన వచ్చి నాకు ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయమంటే ఏది కావాలో అది దాంట్లో ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏం చేయొచ్చు, మనం కావాలంటే గ్రూప్స్ పెట్టుకోవచ్చు. నేనేం చేస్తాను, ఈ 2 సర్వర్లు వచ్చి వెబ్ సర్వర్లు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో తర్వాత వచ్చి ఈ 2 సర్వర్లు వచ్చి నాకు డేటాబేస్ సర్వర్లు అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి డిపెండ్స్ అపాన్ మన గ్రూప్ చేయొచ్చు అనమాట సర్వర్స్. ఇదేంటంటాను, వెబ్ గ్రూప్ అంటాను, ఇదేమంటాను DB గ్రూప్ అంటాను.
సో ఇలా చేసి నేను ఏం చేయొచ్చు అంటే దేనికి కావాల్సిన కాన్ఫిగరేషన్ దానికి పుష్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ సర్వర్కి ఏం కావాలా, అపాచీ నా ఎంజినిక్స్ కావాలి, అది పుష్ చేయాలా. డేబీ గ్రూప్ ఏం కావాలా, మైఎస్క్యూఎల్ కావాలి, అది పుష్ చేయాలా. ఇక్కడ యూజర్స్ డిఫరెంట్, అక్కడ యూజర్స్ డిఫరెంట్. మనం ఈ గ్రూప్స్ పెట్టుకొని చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో మనం ఇక్కడ పోయి అయింది. నేను ఇంకొకటి కూడా క్రియేట్ చేస్తానండి. సో రైట్ క్లిక్, మేనేజ్, క్లోన్ అంటాను. క్లోన్ అని ఇక్కడ ఏమిస్తానంటే క్లయింట్ 1 Ansible అంటాను. కిందకు వచ్చి ఓకే, డన్, రైట్, క్రియేట్ అయిపోయి. ఇప్పుడు Ansible కి ఇది ఓకే, క్లయింట్కి మాత్రం ఇంత సిపియూ అవసరం లేదు. సో నేను ఎడిట్ సెట్టింగ్స్ అని చెప్పి సిపియూ 2 పెడతాను. ఓకే, ఇప్పుడు 2 ఆన్ చేస్తాను. పవర్ ఆన్ చేద్దాం. సెలెక్ట్ చేసి పవర్ ఆన్ దిస్ వర్చువల్ మెషిన్ అంటాను. ఇది కూడా పవర్ ఆన్ దిస్ వర్చువల్ మెషిన్. అంటే ఈ సెషన్లో ఏంటంటే ఎలా ఇన్స్టాల్ చేయాలి చూపిస్తాను మీకు. ఎలా కూడా బేసిక్ కాన్ఫిగరేషన్ డీప్గా పోవడం కుదరదు, ఎందుకంటే డెవాప్స్ క్లాస్లో కవర్ అవుతుంది ఇదంతా, అందువల్ల. ఓకే, ఇది వచ్చేసింది ఫాస్ట్ గానే, గుడ్. ఇది రావాలి. ఓకే, ఇది రానియండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే కొన్ని చేంజెస్ చేస్తాను. నేను ఏంటంటే ఒక యూజర్ క్రియేట్ చేస్తాను అనమాట. యూజర్ ఏం చేయాలంటే ఆబ్వియస్గా నాకు అంటే మనం రియల్ టైంలో ఎలా ఉంటుందంటే రూట్ యూజర్ యూజ్ చేయరండి బేసిక్గా, ఎందుకంటే అది సెక్యూరిటీ థ్రెట్ కాబట్టి. దేనికి ఇప్పుడు Ansible వరకు ఒక యూజర్ క్రియేట్ చేసి పెడతారనమాట. అంటే వాళ్ళు ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడే దాంట్లో ఒక Ansible అనే యూజర్ క్రియేట్ చేసి పెట్టేస్తారు. సో మీరు చూసారనుకోండి, ఇప్పుడు నేను కొన్ని చేంజెస్ చేస్తాను. ఇక్కడ చేంజెస్ వచ్చిందంటే ఫస్ట్ ఓపెన్ టెర్మినల్ అని ఫస్ట్ పేరు చేంజ్ చేస్తాను. నేను ఈటీసీ పోస్ట్ నేమ్కి వెళ్ళి ఇక్కడ ఏమి ఇస్తాను, క్లయింట్ 1 ఇస్తాను. ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చి మనం ఒక యూజర్ క్రియేట్ చేద్దాం. యూజర్ యాడ్, ఓకే, పేరు వచ్చి Ansible అంటాను, -g వీల్ అంటాను. ఓకే, సో సెంటోయిస్ లో వీల్ అనేది బేసిక్గా మీకు ఏంటంటే ఒక అడ్మిన్ గ్రూప్ లాంటిదండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి పాస్వర్డ్ సెట్ చేస్తాను. పాస్వర్డ్ Ansible. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ సమస్య ఉంది. నేను ఎగ్జిట్ చేస్తాను, లాగ్ ఆఫ్ చేస్తాను. చూడండి, Ansible లోకి వెళ్తాను. నేను వీళ్ళు యాడ్ చేశాను కాబట్టి నేను సూడో వస్తుంది అనమాట, అంటే నేను రూట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే నా సమస్య అది కాదు. ఓపెన్ టెర్మినల్ అని చూడండి, సూడో su హైఫన్ అని టైప్ చేసి అది పాస్వర్డ్ అడుగుతుంది. నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. నేను రూట్ అవుతున్నాను. నాకు ఇట్లా ఉండకూడదు అనమాట. అంటే అర్థమైంది, నేను సూడో su హైఫన్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా రూట్ అయిపోవాలి, పాస్వర్డ్ అడగకూడదు అనమాట. దానికోసం నేను ఏం చేస్తానంటే మనకి ఇక్కడ vi sudo అని టైప్ చేశారంటే sudo ఫైల్ ఓపెన్ అవుతుంది అనమాట. సో నేను కిందకు వస్తాను. కిందకు వచ్చి నేనేం చేస్తానంటే ఇది కాపీ చేస్తాను. ఇది కాపీ చేసి
ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో బట్ ఇక్కడ మాత్రం నేను ఏం చేస్తానంటే నేను పర్సంటేజ్ సూడో అని ఇచ్చాను అనుకోండి, అంటే సూడోకి ఎవరికైతే యాక్సెస్ ఉందో అందరికి కూడా పాస్వర్డ్ లెస్ వచ్చేస్తుంది అనమాట. బట్ నేను ఏంటంటే యూజర్ ఇస్తాను అనమాట. యూజర్ ఇచ్చి నాకు Ansible. ఓకే, డన్. ఎగ్జిట్. ఇప్పుడు సూడో su హైఫన్ అన్నాను అనుకోండి, చూసారా ఇప్పుడు పాస్వర్డ్ అడగట్లేదు, మారిపోయింది చూసారా. అందుకనమాట ఇదంతా ఎందుకు నేను చేశాను అంటే Ansible మాస్టర్ కమ్యూనికేట్ అయ్యేటప్పుడు అదేంది ఇలా పాస్వర్డ్స్ లెస్ ఆథెంటికేషన్ ఉంటే ఎగ్జిక్యూట్ చేయలేదు, లేదంటే ఎర్రర్ ఇస్తుందన్నమాట, పాస్వర్డ్ అడుగుతుంది నేను ఏం చేయమంటావు అని చెప్పి, అందుకోసం చేయలేదు. ఓకే, డన్. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మాస్టర్కి వెళ్దాం. బయట ఒకసారి రీబూట్ చేస్తానండి, ఎందుకంటే పేరు మార్చాను కదా, ఇబ్బందులు రాకుండా. ఓపెన్ టెర్మినల్. ఇప్పుడు కూడా సూడో హైఫన్ అంటే బేసిక్గా పాస్వర్డ్ అడుగుతుంది. నానో ఈటీసీ హోస్ట్ నేమ్ మాస్టర్ని ఇస్తాను. అలాగే యూజర్ యాడ్ Ansible -g wheel లైనక్స్ స్టార్టింగ్ లో కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ మీరు కమాండ్ లైన్ అలవాటు పడ్డారంటే అసలు లైనక్స్ బాగా లైక్ చేస్తారు మీరు. సో నేను విండో స్టార్ట్ చేశాను, నేను రెండు చేస్తాను. బట్ దేనికి దానిలే కంపేర్ చేయడానికి లేదు. చాలా మంది లైనక్స్ గొప్ప లేకపోతే విండోస్ గొప్ప అని ఉంటుందన్నమాట. సో నేనేం చెప్తానంటే విండోస్ వాళ్ళ దగ్గరికి వచ్చి విండోస్ వాళ్ళు వచ్చి విండోసే గొప్ప అంటే, అట్లయితే నువ్వు యాంటీవైరస్ చేసి నాకు చూపించు లైనక్స్ లాగా అని చెప్తాను అనమాట. లైనక్స్ వాళ్ళ దగ్గర ఏం చెప్తానంటే మీరు లైనక్స్ గొప్ప అయితే నాకు మీ ఇంట్లో డెస్క్టాప్ ల్యాప్టాప్ లో విండో తీసి ల్యాప్టాప్ లో లైనక్స్ వేసుకోండి అని చెప్తాను. రెండు జరిగే పనులు కాదు కాబట్టి కామ్గా ఉంటారు అనమాట. అది ఎనీవే. సో నెక్స్ట్ వచ్చి కిందకు వద్దాం. ఇక్కడ కూడా కాపీ చేయండి. I for insert, paste, Ansible. కాబట్టి ఇది కూడా వచ్చండి. నేను చూడండి ఇంతకుముందు అడ్మిన్ 2 కూడా అడుగుతుంది కదా. ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. సో రైట్, sudo ఆర్ su హైఫన్ Ansible అంటాను, మారింది. sudo su హైఫన్ అంటే ఆటోమేటిక్గా పాస్వర్డ్ అడగకుండా మారలా. చూసారా, పేరు మాత్రం మారలేదు, ఎందుకంటే మనం రీబూట్ చేద్దాం. ఓకే, క్లయింట్ ఫస్ట్ పాస్వర్డ్ చెక్ చేస్తాను. సరే, ఐపీ అడ్రస్ చెక్ చేస్తాను, పాస్వర్డ్ కాదు. సో టెర్మినల్ కాన్ఫిగ్ అంటే 1.20 తీసుకుంది. ఓకే, ఫేర్ ఎనఫ్.
1.22. సో మాస్టర్ వచ్చి 1.22 అండి, వేరస్ క్లయింట్ వచ్చి మీకు 1.20 అన్న. చలో బాగానే ఉంది. సో ఎందుకంటే పుట్టి తీసుకుందాం అని. ఓకే, సో నేనేం చేస్తానంటే దీని కలర్ని ఎల్లోకి మార్చుకుంటా, అంటే గుర్తుపడడానికి. నాకు నేను చేంజ్ సెట్టింగ్స్ అని చెప్పి కలర్స్కి వచ్చి, ఓకే, నెక్స్ట్ వచ్చి క్లయింట్ అనమాట. క్లయింట్కి మళ్ళీ వద్దాము. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ m update -y అని చెప్పి ఇప్పుడు Ansible ఇన్స్టాల్ చేద్దాం బేసిక్గా. యా, సో వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది. నేనేం చేస్తానంటే Ansible ఇన్స్టాల్ CentOS 7 అని చెప్పామంటే మీకు సారీ Ansible ఇన్స్టాల్ CentOS 7 అన్నామంటే మీకు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ వస్తాయి అంతా. అప్డేట్ అవుతుంది. నార్మల్ ప్యాకేజీలు అప్డేట్ అవుతుంది. అంతే కాకూడదే. ఓకే, సో మనం స్టెప్స్ ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటంటే మీరు చూసినంటే ఫస్ట్ ఏంటంటే ఇది వరకు ఇన్స్టాల్ చేయాలా, మనకు తెలివితే అట్లా ఉంటాయి అనమాట. సో నేనేంటంటే Ctrl+C నొక్కుతానండి. m ఇన్స్టాల్ EPL రిలీజ్ ఇది ఇన్స్టాల్ చేయాల్సింది. సో బట్ నేనేంది Ansibleలో లేను యాక్చువల్గా, ఎగ్జిట్ చేస్తాను. ఎప్పుడు రూట్ లోంచి ఎగ్జిక్యూట్ చేయకూడదు. sudo అని చెప్పి m ఇన్స్టాల్ EPL రిలీజ్ అంటాను. ప్రాబ్లం వస్తుంది. సో rm-rf ఈ పిడ్ తీసేద్దాం. ఓకే, ఇప్పుడు sudo EPL రిలీజ్ అంటే అది మాత్రమే ఇన్స్టాల్ అవ్వాలి. అప్డేటెడ్ మొత్తం అప్డేట్ అవుతుంది అందుకని. ఓకే, డన్. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇది m ఇన్స్టాల్ sudo m ఇన్స్టాల్ Ansible. స్క్రీన్ క్లియర్ చేస్తాను. సో మీరు చూసినట్లయితే Ansibleకి ఏం కావాలంటే SSH ఉంటే సరిపోతుందండి, కానీ బ్యాక్ ఎండ్ లో Ansible ఏం చేస్తుంది, మీకు పైథాన్ వాడుకుంటుంది. అందువల్ల ఏంటంటే మీకు పైథాన్ కూడా ఇన్స్టాల్ అవుతుంది బ్యాక్ ఎండ్. మీరు ట్రై చేస్తే కొంచెం ఒకవేళ మీకు ల్యాబ్ లేదంటే మీరు ఏం చేయొచ్చు అంటే క్లౌడ్ లోనే AWS లోనే ఒక మెషిన్ 2 మెషిన్లు పెట్టుకొని Ubuntu CentOS ఉంటుంది, CentOS కూడా Ubuntu కూడా పెట్టుకొని ట్రై చేయొచ్చండి. యా, డన్. సో ఇప్పుడు Ansible హైఫన్ వర్షన్ అంటే మీరు చూసారంటే Ansible 2.6.2 రన్ అవుతుంది. దీంట్లో ముఖ్యమైనది వచ్చి Ansible కాన్ఫిగ్ ఫైల్ అండి. సో ఇది కాన్ఫిగ్ ఫైల్ అనమాట యాక్చువల్గా. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే అన్ని కూడా ఈ కాన్ఫిగ్ ఫైల్ నుంచి రెఫర్ చేసుకుంటుంది. మీరు చూసారు అనుకోండి, ఏ సర్వర్స్ మీద నేను ఎగ్జిక్యూట్ చేయాలంటే CD Ansibleకి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ మీకు హోస్ట్ ఉంది కదా, ఈ ఫైల్స్ లో మనం మన మన క్లయింట్స్ ని ఇక్కడ పెట్టాలన్నమాట. యాక్చువల్ గా రియల్ టైమ్ ఏం చేస్తారంటే ప్రతి ప్రాజెక్ట్ కి సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారండి. క్రియేట్ చేసుకుని దాంట్లో పెట్టుకుంటారు Ansible. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రాజెక్ట్ 1 ఉంది అనుకోండి, ప్రాజెక్ట్ 1 క్రియేట్ చేసుకొని అన్ని ఫైల్స్ దాంట్లో పెట్టుకుంటాం అనమాట. మెయిన్ ఫైల్ ఇది వచ్చి మెయిన్ ఫోల్డర్, ఇది వాడడం యాక్చువల్ గా, బట్ మన టెస్టింగ్ కోసం ఇది చాలు. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు మన హోస్ట్ ఫైల్స్ లో మన క్లయింట్ పెట్టాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పింగ్ 192.168.1.20 అన్నాను అనుకోండి, పింగ్ అవుతుంది, అవునా? సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇట్లా పింగ్ కాకూడదు అంటే Ansible ద్వారా పింగ్ చేయాలి. ఎలాగా? Ansible ఓకే -m పింగ్ లిమిట్ 1.20.
లిమిట్ ఇక్కడ వాడడానికి లేదనుకుంటాను. ఓకే, లేకపోతే చూడండి Ansible -m పింగ్, ఓకే, ఆల్ అన్నాను అనుకోండి. Ansible పింగ్ ఆల్ అనుకోండి, పేరేమిస్తుంది, ప్రొవైడెడ్ హోస్ట్ లిస్ట్ ఈస్ ఎంప్టీ. అంటే అర్థమైంది, హోస్ట్ లిస్ట్ లో మీరేం పెట్టలేదు బాబు అని చెప్పి. సో అందుకని నేను ఏం చేస్తాను ఇప్పుడు చూడండి, నానో సూడో బాగా అలవాటు చేసుకోండి. హోస్ట్ వెళ్తాను, హోస్ట్కి వెళ్ళి కిందకి వెళ్ళి నేనేం చేస్తాను, ఇలా నా మిషన్ పేరు పెట్టచ్చు, 192.168.1.20, మన క్లయింట్ పేరు అనమాట. ఇప్పుడు చూడండి Ansible -m పింగ్ ఆల్ అన్నాను అనుకోండి. సో ఇప్పుడు ఏం చెప్తుంది, అన్రీచబుల్ అంటుంది. చూడండి ఏమంటుంది, పర్మిషన్ డినైడ్. పర్మిషన్ ఎందుకు డినై అయింది, ఇది యాక్చువల్ కనెక్ట్ అవుతుంది, Ansible యూజర్ తో కనెక్ట్ అవుతుంది అనమాట. కానీ మనం చెప్పాలా, నువ్వు సూడో చెయ్యాలని చెప్పాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే బేసిక్ గా ఇక్కడ Ansible కాన్ఫిగ్ ఫైల్కి వెళ్ళాను అనుకోండి, నానో Ansible ఎక్కడున్నాను నేను, pwd, ఓకే, ఇక్కడికి వెళ్ళి సూడో యూజర్ అడుగుద్ది అనమాట, ఏ యూజర్ బేసిక్ గా, ఇక్కడ బికమ్ యూజర్ అని ఉంటుంది యాక్చువల్ గా. సో లెట్ మీ షో యూ, ఇది ఎక్స్పైరీ అయిపోయింది యాక్చువల్ గా, బికమ్ యూజర్ అని ఉండాలండి. ఎంత పెద్దగా ఉంటుంది చూడండి. సో నేను కంట్రోల్ W అని చెప్పి లేదు, ఇక్కడ నేను ఏం చేయాలంటే ఇక్కడ సూడో యూజర్ రూట్ తీసేస్తాను అనమాట. ఓకే, సో పెట్టేసి కంట్రోల్ ఓన్, సూడో ఇవ్వలేదా నేను, సూడో యూజర్, ఓకే. సో మళ్ళీ మనం ఏం చేద్దాం అండి, ఇప్పుడు నేను చూడండి Ansible పింగ్ -all అంటే ఎర్రర్ వస్తుంది యాక్చువల్గా, బేసిక్గా -b అంటాను. -b అంటే మీకు అంటే బికమ్ రూట్ యూజర్ అని చెప్పి. ఇప్పుడు చూద్దాం, పర్మిషన్ డినైడ్, -k అంటే విచ్ ఈస్ ఫ్రేమ్వర్క్, సి బికమ్ యూజర్ యూజ్ ఇన్స్టెడ్ ద ఫీచర్, అదే అనుకున్నాను, బికమ్ ఉండాలి, బికమ్. సో వార్నింగ్, డిఫాల్ట్ సూడో యూజర్ ఆప్షన్ ఇన్ ఫేవర్ ఆఫ్ Ansible బికమ్ విల్ బి జనరేట్ ఫ్రేమ్వర్క్, సి బికమ్ యూజర్ యూజ్ బికమ్ ఇన్స్టెడ్, దిస్ ఫీచర్ విల్ బి రిమూవ్డ్ ఇన్ ద వర్షన్, డిప్లికేషన్ వార్నింగ్స్ కెన్ బి. ఓకే, పాస్వర్డ్ ఇవ్వండి. సో నేను ఏమంటే పాస్వర్డ్ ఇస్తున్నాను, కింద అడుగుతుంది కదా, ఇక్కడ ఏమంటుంది చూడండి, క్లియర్ గా చెప్తుంది మనకి, ఫెయిల్ టు కనెక్ట్, పర్మిషన్ డినైడ్. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మీకు చెప్తాను చూడండి, మనం ఇక్కడ ఉన్న SSH కీస్ అక్కడ కాపీ చేయాలి. గుర్తుందా మనకి, మనం AWS లో కీస్ వాడాము, పెమ్ ఫైల్లో కీస్, సేమ్ ఇక్కడ మనం జనరేట్ చేసి ఈ కీని అక్కడ కాపీ చేయాలి, అప్పుడే అది పనిచేస్తుంది. ఓకే, అప్పుడే పాస్వర్డ్లెస్ ఆథెంటికేషన్ వస్తుంది. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్ని. ఎలాగంటారా, SSH -keygen అన్నాను అనుకోండి, ఓకే, క్రియేట్ అయిపోయింది. ఓకే, సో మనకు కావాలనుకుంటే LS హోమ్ ఫోల్డర్ లో ఉంటుంది, చూస్తే మనకి ఇదనమాట పబ్లిక్ కీ, ఇది ప్రైవేట్ కీ. మనం ఈ కీని క్లయింట్స్ కాపీ చేస్తాం. ఎలా కాపీ చేస్తాం చూడండి, SSH కాపీ ఐడి -f 192.168.1.20 కదా, క్లయింట్ 20 అంటాను. ఓకే, ఏమంటుంది, ఓకే సూడో కాకపోతే ఇది జస్ట్ ఇదే కాపీ చేద్దాం, రూట్ అవసరం, ఇది కావాలి నాకు, పాస్వర్డ్ అడుగుతుంది, డన్, యాడ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి మన పింగ్ మళ్ళీ ఇప్పుడు పని చేయాలి. మన పింగ్ ఫస్ట్ ఏం చేస్తాను, -m పింగ్ ఆల్ అంటాను, వచ్చిందా చూడండి, పింగ్ పాంగ్ అని వచ్చింది.
అంటే ఏంది, సక్సెస్ఫుల్ గా మన ఆథెంటికేషన్ జరిగింది, రీచ్ అయింది అని అర్థం అనమాట. ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి పాస్వర్డ్లెస్ ఆథెంటికేషన్ అని చెప్పి. ఓకే, అలాగే మరి మరి మీరు సూడోలో కూడా యాడ్ చేశారు కదా, ఎందుకు అవసరం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పింగ్ అయితే పని చేస్తుందండి, ఏదైనా యూజర్ క్రియేట్ చేశాను అనుకోండి పని చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఏమంటాను, -మాడ్యూల్ అంటాను, యూజర్ మాడ్యూల్ అనమాట. యూజర్ మాడ్యూల్ ఇచ్చి మనకి నేను ఏమంటానంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు టెస్ట్ యూజర్, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ అని పెట్టి ఎంటర్ కొడదాం. సార్ ఆల్ Ansible Ansible ఆల్ ఇస్తాను, అంటే అన్ని హోస్ట్ల మీద, అంటే ఆ లిస్ట్ లో ఏముందో వాటి మీద అనమాట. ఏమైంది, ఎర్రర్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది ఎర్రర్? Ansible host pattern options -m module is fine, name is equal to test user, కరెక్ట్ గానే ఇచ్చాము, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్. ఇది యాడ్ హోక్ కమాండ్స్ అంటారండి. యాక్చువల్ గా మనం ప్లే బుక్స్ సపరేట్ గా ఉంది. ఇదేంటంటే ఈ విధంగా యాన్సిబుల్ అని రన్ చేయడం అనేది, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యాన్సిబుల్ ఆల్ అంటే అన్ని హోస్ట్ల మీద రన్ చేయమంటాను. -m మాడ్యూల్ వచ్చి మనకి దీని పేరు ఏమంటారు, కమాండ్ అంటాను, కమాండ్. సో -a వచ్చి నేను అప్ టైమ్ అన్నాను అనుకోండి, బేసిక్ గా కనెక్ట్ అయ్యి నాకు అప్ టైం ఇవ్వాలన్నమాట. నాకు చూసారా అప్ టైం వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాకా సమ్వేర్ లైక్ ఎంతవరకు వస్తుంది ఇక్కడ, 15 minutes నుంచి అప్ 15 minutes అని వచ్చింది యాక్చువల్ గా. ఓకే, ముగ్గురు యూజర్లు ఉన్నారు ఇవంతా. సో మనం ఏంటంటే యాడ్ హోక్ కమాండ్స్ అనమాట. ఇదేంటంటే జస్ట్ చెక్ చేయడానికి, ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ స్పేస్ అంటే ఫ్రీ మెమరీ ఎంత ఉందని చెక్ చేయాలనుకోండి, సో చెక్ చేస్తుంది ఈ విధంగా. ఓకే, సో అలాగే నేను కావాలంటే యూజర్ కూడా రన్ చేయొచ్చు, బికాస్ ఆఫ్ సమ్ రీజన్, ఎందుకు అర్థం కావట్లేదు. యాక్చువల్ గా మాడ్యూల్ వచ్చింది, సో కమాండ్ -a అని యూజర్ ఇట్లా ఇస్తాను, యూజర్ యాడ్ టెస్ట్ యూజర్ 1 అని ఇస్తానండి. ఓకే, ఫెయిల్డ్. సో ఎందుకు ఫెయిల్డ్? నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. యూజర్ -arg యూజర్ ఇచ్చి -a అని ఇచ్చి నేమ్ ఈజ్ ఈక్వల్ టు టెస్ట్ యూజర్ అంటాను, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ అంటాను. యా, సో చూసారంటే చూడండి, నేనేమన్నాను, యూజర్ క్రియేట్ చేయడానికి -m యూజర్ మాడ్యూల్ పెట్టి నేమ్ ఈజ్ ఈక్వల్ టెస్ట్ యూజర్, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ అంటే ఏముంటుంది, పర్మిషన్ డినైన్డ్ వస్తుంది. కానీ నేను యాన్సిబుల్ ఆల్ ఓకే -m పింగ్ ఆల్ -m పింగ్ అన్నాను అనుకోండి, పింగ్ పని చేస్తుంది. సో పింగ్కి ఏంటంటే మీకు ఏంటంటే రూట్ యూజర్ అవ్వాల్సిన పని లేదనమాట, జస్ట్ చెక్ చేసి మీకు చేయడానికి సరిపోతుంది. కానీ ఇలా యూజర్ క్రియేట్ చేయడానికి మీకు ఏంటంటే పర్మిషన్స్ కావాలి. సో అందుకని ఇప్పుడు చూడండి, నేను యూజర్ క్రియేట్ చేస్తుంటే మీకు ఎర్ర ఏమొచ్చింది, యూజర్ వచ్చింది కదా, నేనేం చేస్తాను -b అని ఇస్తాను. అంటే బి అంటే ఏంటంటే మీకు రూట్ యూజర్ గమని చెప్తున్నాను అనమాట. బేసిక్ గా చూసారా, ఇప్పుడు సక్సెస్ అని వచ్చింది. -b వేస్తే రూట్ యూజర్ అంటే సూడో కావాలన్నమాట. మీరు అక్కడ గుర్తుందా, స్టార్టింగ్ లో సూడోలో మనం కింద పోయి యాడ్ చేసి వితౌట్ పాస్వర్డ్లెస్ ఆథెంటికేషన్ అని ఆటోమేటిక్ గా తీసుకుంది. అలా ఇవ్వలేదు అనుకోండి, బేసిక్ గా నేనేం చేస్తాను చూడండి, మీకు ఇక్కడికి వెళ్తాను, Ansible దీని లోపలికి వెళ్ళి మీకు చేంజ్ చేసి చూపిస్తాను. విఐసుడు లాస్ట్కి వస్తాను, లాస్ట్కి వచ్చి జస్ట్ దాన్ని ఏమంటారు కామెంట్ అవుట్ చేస్తాను. కామెంట్ అవుట్ చేసి
అంటే ఏంటి ఇప్పుడు మీకు డైరెక్ట్ గా ఇప్పుడు చూడండి, నేను ఎగ్జిట్ చేస్తాను ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ sudo su హైఫన్ అంటే బేసిక్ నన్ను పాస్వర్డ్ అడుగుతుంది. ఇంతకుముందు పాస్వర్డ్ లెస్ అయ్యేది. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఈసారి టెస్ట్ యూజర్ ఉంది కదా, టెస్ట్ యూజర్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ అనే యూజర్ ని క్రియేట్ చేస్తున్నాను. ఎక్కువ లైనక్స్ అండి, విండోస్ నేను వినలేదు ఇప్పుడు దాకా. పప్పెట్ సపోర్ట్ చేస్తుంది కానీ విండోస్ లో బై డిఫాల్ట్ గా మీకు SSH రాదు కదా, ఇన్స్టాల్ చేయొచ్చు కానీ సారీ, విండోస్ కాదు, విండోస్కి అవసరం లేదు కదండి. మీకు దాని SCCMs ఉన్నాయి, మీకు విండోస్ లో DSC ఉంది, డిజైర్డ్ స్టేట్ కాన్ఫిగరేషన్ ఉంది, విండోస్ కథ వేరే. మోస్ట్లీ ఈ టూల్స్ అన్ని లైనక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, నేమ్ ఈజ్ ఈక్వల్ టు శ్రీ, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ అని చెప్పి -b తీసేద్దాం ఫస్ట్. ఆబ్వియస్గా ఎర్రర్ ఇస్తుంది, పర్మిషన్ డినైడ్ అని. సరే -b కూడా ఇద్దాం. ఇప్పుడు -b ఇచ్చినప్పుడు ఏం జరుగుద్ది అంటే చూడండి, ఇంతకు ముందు పర్మిషన్ డినైడ్, ఎందుకంటే అది Ansible యూజర్స్ తో కనెక్ట్ అవుతుంది కాబట్టి. ఈసారి ఏముంది, sudo ఏ పాస్వర్డ్ ఈజ్ రిక్వైర్డ్, ఎందుకు ఈసారి రూట్ గా కనెక్ట్ అవుతుంది. మనం ఏంది అక్కడ VICWలు తీసేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే -K ఇస్తాను, పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. ఇప్పుడు పాస్వర్డ్ ఇవ్వండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ కావాలా, ఎగ్జిక్యూట్ అయ్యి మీకు క్రియేట్ అవ్వాలి యూజర్స్. సరే, శ్రీ అనే యూజర్ నిజంగా నాకు ఎలా తెలుసు క్రియేట్ అయిందా లేదా అని చెప్పి, దానిదేం లేదండి. ఇక్కడికి వెళ్ళి మీరు జస్ట్ లాగ్ ఆఫ్ చేసేయండి. ఇక్కడి నుంచి కూడా చూడొచ్చు బై ది వే, క్యాట్ etc పాస్వర్డ్ అంటే ఇక్కడ నుంచి ఇదిగోండి శ్రీ టెస్ట్ యూజర్ కి కనిపిస్తాయి. లేదనుకుంటే ఇంకా చేయాలంటే నేను Ansible లాగౌట్ అంటాను. లాగౌట్ అన్నప్పుడు మీకు ఇక్కడ యూజర్స్ క్రియేట్ అయిన యూజర్స్ కనిపించాలి. వై నాట్ లిస్టెడ్, ఎందుకు రావాలే, ఎక్కడ క్రియేట్ అయింది, 1.20లో క్రియేట్ అయింది, కరెక్టే. ఇది 1.20 అయినా లేదా, ఓన్లీ అడ్మిన్ యూజర్స్ కనిపిస్తున్నట్టు. ఓకే, ఒక చిన్న చేంజ్ చేద్దాం. నేనేం చేస్తాను, హైఫన్ అంటే మర్చిపోయా, పాస్వర్డ్ ఇవ్వలేదండి, గుర్తుందా? సరే, పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఇండియా, ఇట్లా ఇవ్వం పాస్వర్డ్ బై ది వే. అలాగే టెస్ట్ యూజర్ కి చూసారా, ఈ విధంగా మేనేజ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఇప్పుడు మీరు చూసింది ఏంటంటే యాడ్ హోక్ అనమాట. అంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా చేయడం, ఈ విధంగా ఏంటంటే మనం చిన్న చిన్న కమాండ్స్ రన్ చేయడానికి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ రీడ్ చేయాలా, ETC పాస్వర్డ్ ఫైల్ రీడ్ చేయాలా, దానికోసం నేను ఏం చేస్తాను, Ansible కమాండ్ అని చెప్పి, సో నేనేం చేస్తాను cat పాస్వర్డ్ అంటాను -a. సో ఈ విధంగా రీడ్ చేయడానికి ఇట్లా వాడుకోవచ్చు అనమాట బేసిక్ గా. సో కానీ మనం ఒక సెట్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను ఒక 10 యూజర్స్ క్రియేట్ చేయాలండి. 10 యూజర్స్ క్రియేట్ చేసి, సో వాళ్ళందరూ గ్రూప్ లో యాడ్ చేసి, తర్వాత ఏంటంటే కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలి. అటువంటిప్పుడు ఇది పనిచేయదు అనమాట. దానికోసం మనం ఏం చేస్తామంటే ప్లే బుక్స్ అని వాడుకుంటాం. ప్లే బుక్స్ ఎలా ఉంటుందంటే మీకు ఒక ప్లే బుక్ రాసి చూపిస్తాను. ప్లే బుక్ వచ్చి మనకి YAML లో ఉంటుంది అనమాట. ఓకే, సో మీరు ఎక్కడైనా ఇలాంటి 3 డాట్స్ చూసారంటే, 3 డాష్లు చూసారనుకోండి, దట్స్ YAML ఫైల్ అనమాట. సో నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను చూడండి. నేనేమంటాను, ఒక ప్లే బుక్ అనేది ఏంటంటే బేసిక్ గా నేమ్ అనిచ్చి ప్లే బుక్ ఫర్ క్రియేటింగ్ యూజర్స్ అండ్ ఇన్స్టాలింగ్ Nginx. ఓకే, దీని కింద హోస్ట్ ఎవరి మీద రన్ చేయాలి, నేను ఆల్. ఇక్కడ బికమ్ అంటే రూట్ కావాలా, ఎస్. బికమ్ _ ఎవరు, ఏ యూజరు అంటే రూట్. ఏమండి, Ansible లో స్పేస్ చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి.
కొంచెం స్పేస్ మిస్ అయినా ఇది మనకి నరకం స్పెల్లింగ్ రాయిస్తుంది మన చేత. సో కాబట్టి జాగ్రత్తగా చేయాలి. ఓకే, సో ఇక్కడ చెప్పామన్నమాట మనం ప్లే బుక్ కింద ఒక ప్లే బుక్ లోపల టాస్క్. ఈ ప్లే బుక్ ఎందుకు అంటారంటే బేసిక్ గా మీరు చెక్ దే సినిమా చూసారు కదా, మన షారుఖ్ ఖాన్ అక్కడ లాస్ట్ లో మ్యాన్ టు మ్యాన్ మార్కింగ్ అది ఇది అని చెప్పి బొమ్మలు చూపిస్తా ఉంటాడు. బేసిక్ గా అదే ప్లే బుక్ అనమాట. ప్రతి ఒక్క గేమ్ లో ప్లే బుక్ రాసుకుంటారు, మన యాక్షన్ ఏంది, ఏ విధంగా మనం బిహేవ్ చేయాలా, కౌంటర్ ఎట్లా ఇవ్వాలి, ఈ విధంగా దాని ప్లే బుక్ అంటారు. ఒక్కొక్క ప్లే బుక్ లో మల్టిపుల్ ప్లేస్ ఉంటాయి అనమాట. ఓకే, మీకు మీకు టైం ఉంటే ఓ సినిమా చూడండి. సినిమా పేరు వచ్చి ఎనీ గివెన్ సండే. మన సై సినిమాలో మన రాజీవ్ కనకాల మంచి స్పీచ్ ఇస్తాడు ఒకటి, బాగా ఇన్స్పైర్ చేస్తా అందరినీ. అది ఎక్కడి నుంచి కాపీ కొట్టింది. ఓకే, కుదిరితే చూడండి ఎనీ గివెన్ సండే. ఎనీవే, సో ఇప్పుడు టాస్క్లు అనమాట. అంటే మనం ఏమేం చేయాలి, యూజర్ రెండు టాస్క్లు కదా, ఒకటి వచ్చి క్రియేట్ యూజర్స్, ఇంకోటి వచ్చి ఇన్స్టాలింగ్ ఎంజినిక్స్. ఓకే, టాస్క్లు ఇద్దాం. యా, సో మనం అంటే ఇప్పుడు చూసారనుకోండి, ఫస్ట్ దీని కింద అంటే మనం జాగ్రత్తగా స్పేస్లు ఇచ్చుకోవాలన్నమాట. స్పేస్లు తేడా వచ్చిందంటే అంతే. అందుకని నేను సబ్లైమ్ టెస్ట్ కావాలని ఇక్కడ సబ్లైమ్ టెస్ట్ వాడుతున్నానండి. చూడండి, ఇది సబ్లైమ్ టెక్స్ట్. నోట్ ప్యాడ్ వాడలేదు, నోట్ ప్యాడ్ లో కొంచెం ట్యాబ్స్ ఇష్యూ ఉన్నాయన్నమాట నాకు, దాన్ని రిజాల్వ్ చేయొచ్చు. బట్ సబ్లైమ్, ఈ ఆన్సిబుల్ వరకు సబ్లైమ్ టెక్స్ట్ చాలా ఈజీ అనిపించింది నాకు, అందుకని అది ఆ ఎడిటర్ వాడుతున్నాను అనమాట. సో కేవ్ కింద పెట్టాను నేమ్ అనమాట. నేమ్ ఏమి ఇస్తాను, క్రియేట్ అడ్మిన్ యూజర్స్ అని ఇస్తాను. ఓకే, బానే ఉంది. ఇచ్చి సో మనకి మాడ్యూల్ వచ్చి యూజర్ మాడ్యూల్, అంటే యూజర్స్ క్రియేట్ చేయడం అనమాట. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చి నేమ్ ఏమని ఇద్దాం. నాకు 5 మంది యూజర్స్ క్రియేట్ చేయాలండి, ఒక్కొక్కరికి నేను క్రియేట్ చేయను. నేనేం చేస్తాను చూడండి, ఇక్కడ సింపుల్ గా ఉండడానికి ఐటమ్ అంటే వేరియబుల్ ఇస్తా, ఐటమ్ అని ఇస్తాను. ఓకే, తర్వాత వచ్చి గ్రూప్ వచ్చి వీల్ అంటాను. ఓకే, పాస్వర్డ్ వచ్చి 1 2 3 అంటాను. హోమ్ ఫోల్డర్ వచ్చి బేసిక్గా ఈ ఈ ఎలా ఇచ్చాలి, ఓకే మళ్ళీ చెప్తాను. స్పేస్ ఇచ్చి హోమ్స్ స్లాష్ అంటే అడ్మిన్ యూజర్స్, కొత్త సర్వర్ అడ్మిన్ యూజర్స్ క్రియేట్ చేస్తున్నాను అనమాట నేను. ఓకే, సో మనం ఎప్పుడు కూడా షెల్ వచ్చి ఇలా ఇచ్చుకుంటాను అనమాట. సరే, ఇప్పుడు యూజర్స్ క్రియేట్ చేసిన యూజర్స్ వచ్చి నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, 5 యూజర్స్ కావాలన్నమాట. వాళ్ళకి ఏం చేస్తారంటే లూప్ క్రియేట్ చేస్తాను. ఎలాగంటే విత్ యూజర్స్ అని ఇచ్చి లిస్ట్ వచ్చి శ్రీ అంటాను, హర్ష అంటాను, శరత్ అంటాను, భార్గవ్ అంటాను, మాలి అంటాను. అందరి పేర్లు రాయలేనండి, ఏమనుకోవద్దు. సో సో ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే ఈ ప్లే బుక్ లో మనకి ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి కావాల్సిన మెషిన్ లో, మన క్లయింట్ మెషిన్ లో ఈ 5 మంది యూజర్స్ క్రియేట్ అవ్వాలన్నమాట. ఇది ప్లాన్. ఓకే, ఇది ప్లే 1. సో నెక్స్ట్ వచ్చి ప్లే 2. ప్లే 2 ఏంటి, మనకి ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేయడం. అదే కదా ఇక్కడ చెప్పాను, ఇన్స్టాలింగ్ ఎంజినిక్స్. దాని కింద ఎగ్జాక్ట్ దాని కింద ఇవ్వాలన్నమాట. ఇన్స్టాల్ ఎంజినిక్స్ సర్వర్. ఓకే, బానే ఉంది. సో ఇక్కడ ఏమంటాను నేను, మాడ్యూల్ వచ్చి ఎం మాడ్యూల్ వాడతాను. ఓకే, సో మనకి ఒకవేళ కొన్ని డౌట్ ఉంది అనుకోండి, నాకు డౌట్ ఉంది దీని మీద యాక్చువల్గా. సో నేను ఏం చేస్తానంటే సింపుల్గా వచ్చి ఆన్సిబుల్ ఎం మాడ్యూల్ అన్నారు అనుకోండి, మీకు డాక్యుమెంటేషన్ ఓపెన్ అవుతుంది, మీకు ఇబ్బంది పడాల్సిన పనిలే. సో నాకేదో డౌట్ ఉంది, ఎందుకంటే ఏ మనిషికైనా కష్టం అండి గుర్తుపెట్టుకోవడం. కాబట్టి మనం కిందకు వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎం, ఓకే ఎంజినిక్స్, ఓకే స్టేట్ లేటెస్ట్. ఓకే, ఇదనమాట. సో ఎంజినిక్స్ మనకు కావాల్సింది, కాబట్టి దాన్ని ఏమంటారు, ఎందుకైనా మంచిది ఇక్కడికి వచ్చి ఎం ఇన్స్టాల్ ఎంజినిక్స్ అంటే, ఓకే సూడో ఇన్స్టాల్ చేయనండి. ఎంజినిక్స్ అంటే
ఓకే నో ఇస్తానండి. అంటే బేసిక్గా కమాండ్ కరెక్టా కాదా అంటే ఎంజినిక్స్ లేదా వేరే పేరు ఉందా దానికోసం డౌట్ వచ్చింది. సో నేమ్ వచ్చి ఏమని ఇద్దాం, ఎంజినిక్స్. తర్వాత స్టేట్ ఇద్దాం లేటెస్ట్. ఓకే ఓకే ఇన్స్టాల్ చేసి సరిపోతుందా? సర్వీస్ స్టార్ట్ చేయరా? సర్వీస్ స్టార్ట్ చేయాలి కదా, దానికి ఏం చేస్తాను, మళ్ళీ ఇంకొక ప్లే రాస్తాను. నేమ్ అంటాను, స్టార్ట్ ఎంజినిక్స్ సర్వీస్ అంటాను. కింద ఇచ్చి ఉంటాడండి, ఇక్కడ వాడు ఇది కూడా చెప్పుకుంటాడు ఇక్కడ సర్వీస్ స్టార్ట్ చేయడానికి కూడా. సర్వీస్ మాడ్యూల్ అనమాట. సో సర్వీస్ స్టార్ట్, అన్ని డాక్యుమెంటేషన్ చదవాలి, బాగా అర్థం చేసుకోవాలి. సో కిందకు వచ్చారంటే సర్వీసు నేమ్ వచ్చి ఎంజినిక్స్, స్టేట్ వచ్చి స్టార్టెడ్, ఇది రావాలన్నమాట. ఓకే సో మనకి మాడ్యూల్ వచ్చి సర్వీస్, కిందకు వస్తాను, కిందకు వచ్చి నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజినిక్స్, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు స్టార్టెడ్. ఓకే ఇది ప్లే బుక్ అండి, అంత ఈజీగా రాదండి, మీరు ప్రాక్టీస్ చేయంగా వస్తుంది. సో ఇప్పుడు ఇది దీంట్లో తప్పులు ఉండొచ్చు, తడికలు ఉండొచ్చు. మనం ఎలా చేయాలి, దానికోసం మనం యామల్ లింట్ అని ఒకటి ఉంటుంది, మీకు జేసన్ లింట్ వాడాం, దీంట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో నేనేం చేస్తాను, ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా స్పేస్ ఉన్నా కూడా తలనొప్పి అనమాట దీంతో. సో పేస్ట్ చేసి గో అంటాను, వ్యాలిడ్ యామల్ వచ్చింది. ఓకే రైట్, ఇప్పుడు దీన్ని నేను కాపీ చేసి యాన్సిబుల్కి వచ్చి ఇక్కడ నేను నానో ఫస్ట్ బుక్ డాట్ వైఎంఎల్ అంటాను, ఆబ్వియస్గా సూడో ఇవ్వాలి. ఇక్కడ పేస్ట్ చేసి, సో మీరు చూసారు దీంట్లో ఏముంది, మనకి ఫస్ట్ యామల్ బుక్ ఉందాం, వైఎంఎల్ ఇవ్వచ్చు, వైఎంఎల్ ఇవ్వచ్చు అంటే రెండు ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లే. సో నేను ఫస్ట్ అసలు సింటాక్స్ కరెక్ట్ గా ఉందా లేదా అంటే ఇక్కడ సింటాక్స్ కరెక్ట్ గా ఉంది, కానీ మీకు గుర్తుందా నేను AWS జేసన్ అని చెప్పేటప్పుడు ఏం చెప్పాను, ఇది ఓన్లీ సింటాక్స్ చెక్ చేస్తుంది, కానీ నిజంగా వీల్ గ్రూప్ ఉందా లేదా అలాంటి చెక్ చేయదని, అది ఇక్కడ చెక్ చేయాలన్నమాట మనం. సో దానికి ఏంటంటే Ansible హైఫన్ ప్లేబుక్. ఓకే సో ఎలా ఉంటుంది, హైఫన్ ఐ హోస్ట్ అంటే మనం దేని మీద రన్ చేయాలని, ప్లేబుక్ పేరు వచ్చి ఇది ఫస్ట్ ప్లేబుక్ హైఫన్ సింటాక్స్ హైఫన్ చెక్ అనండి. ఇదేం చేస్తుందంటే సింటాక్స్ చెక్ చేస్తున్నాం, చెక్ చేసి, సో మీరు చూసినట్లయితే ప్లేబుక్ ఫస్ట్ ప్లేబుక్ వ్యాలిడ్ గా వచ్చింది అనమాట, అంటే కరెక్టే, లేదంటే ఎర్ర ఇస్తుంది. ఓకే బేసిక్గా చూడండి, నేను కావాలంటే చూపిస్తాను చూడండి, సూడో నానో లోపలికి వెళ్తాను కదా, నేనేం చేయనండి, కిందకు వచ్చి ఇక్కడ ఉంది కదా, ఇంత ఏం చేయాలి, ఒక యూజర్ని ఒక స్పేస్ జరిపాను, చూద్దాం ఏమవుతుందో. చూసారా ఈ విధంగా చెప్పుద్ది అనమాట, క్రియేట్ అడ్మిన్ యూజర్స్, ఈ విధంగా చెప్తుంది చూసారా. సో ఒక చిన్న స్పేస్ చాలు అనమాట, ఒక ఐడియా చాలు జీవితాన్ని మార్చడానికి, ఇక్కడ ఒక స్పేస్ చాలు మొత్తం తేడా చేయడానికి. ఓకే రైట్, నెక్స్ట్ ఇప్పుడు ఇది మనం అసలు నిజంగా రన్ అవుద్దా లేదా, సింటాక్స్ కరెక్ట్ గానే ఉంది, కానీ ఇది రన్ అవుతే ఎలా ఉంటుంది మీకు గుర్తుందా, నేను టెరాఫార్మ్ ప్లాన్ అని చెప్పాను, దీంట్లో కూడా ఉందన్నమాట. అంటే దీన్ని ఏమంటారు, డ్రై మోడ్ అంటారు, డ్రై రన్ అంటారు బేసిక్. అది ఎలా రన్ చేయాలంటే Ansible హైఫన్ ప్లేబుక్ హైఫన్ ఐ హోస్ట్, ఓకే ఫస్ట్ ప్లేబుక్ హైఫన్ చెక్ అనండి. ఓకే ఏముంటుంది, రిక్వైర్డ్ పాస్వర్డ్, నాకు సూడో తీసేసాం కదా, హైఫన్ బి ఇవ్వండి. సారీ హైఫన్ బి హైఫన్ కే కదా పాస్వర్డ్ అడిగితే, అంటే విఐ సూడో తీసేసాను కదండి క్లయింట్లో, అందుకని. ఓకే ఇది ఏమంటుంది, ఏదో అన్డిఫైన్డ్ వేరియబుల్, చూడండి సింటాక్స్ కరెక్టే, కానీ అన్డిఫైన్డ్ వేరియబుల్ ఐటమ్ అని వచ్చింది అంటుంది అనమాట. సో ఇక్కడ తప్పు ఏంటంటే యూజర్స్ కాదండి, విత్ ఐటమ్స్ అని ఇవ్వాలి. ఇది ఉంది చూసారా, విత్ యూజర్స్ కాదు, ఇది విత్ ఐటమ్. ఓకే సో నేనేం చేస్తానంటే సూడో ఇక్కడికి వెళ్ళి విత్ ఐటమ్స్ ఇవ్వాలి, ఐటమ్ కాదండి ఐటమ్స్. ఓకే గుడ్, ఎర్రర్స్ రావండి, ఎర్రర్స్ వస్తే మనం చేయగలం, ఏమన్నా ఎర్రర్స్ రాకుండా అన్ని స్టేట్కి వెళ్ళిపోతే ఏం గొప్ప ఉంది.
ఓకే, క్రియేట్ అడ్మిన్ యూజర్స్ చూసారా. ఇన్స్టాలింగ్ ఎన్జినిక్ సర్వర్, స్టార్టింగ్ ఎన్జినిక్ సర్వీస్ అంతా. కానీ నిజంగా క్రియేట్ అయిందంటే క్రియేట్ కాలేదండి. మీరు చూసినట్లయితే మనం ఏమి ఇచ్చాం, చెక్ అని ఇచ్చాం. చెక్ అంటే ఏంటంటే అసలు పని చేస్తుందో లేదా అని చెక్ చేస్తుంది. మీరు కావాలంటే చెక్ చేసి ఇక్కడికి వెళ్ళి నేనేమంటాను, మీరు యూజర్స్ బేసిక్గా టెస్ట్ యూజర్. సో మీరు కావాలంటే ఇక్కడ రావాలన్నమాట అన్ని. సో ఇప్పుడు చూద్దాం మళ్ళీ. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, నేను సింపుల్ గా ఈ చెక్ తీసేస్తాను. చెక్ తీసేసి మీరు కావాలి చూడండి, నాకు ఇది కూడా రావాలి కదా. నేను 192.168.20 అని టైప్ చేస్తే నాకు దాని పేరు ఏంటి, ఎంజినిక్స్ రావాలి కదా, రాలేదుగా. అంటే చెక్ అంటే ఏంటంటే డ్రై రన్ అనమాట, ఏం ఎగ్జిక్యూట్ కాదు మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఆ చెక్ తీసేస్తాను. చెక్ తీసేసి ఎగ్జిక్యూట్ చేస్తాను. సో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అవుతుంది. సో సర్వీస్ స్టార్ట్ అవ్వాలి. ఓకే, అయిపోయింది అని వస్తుంది. మొత్తం 4 చేంజ్ అని. సో చూద్దాం. యాక్చువల్గా రాలేదండి, ఎందుకంటే కూడా నాకు తెలుసు. ఫస్ట్ మనం యూజర్స్ క్రియేట్ అయ్యేదో చూద్దాం. అదైతే ఇది అయిపోయిన వాళ్ళేగా. సో యూజర్స్ చూసారు, అయిపోయిందా చూడండి, మాలి, భార్గవ్, శరత్, హర్ష, శ్రీ. సో కాబట్టి ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి వీళ్ళకి అడ్మిన్ యాక్సెస్ ఉందా, బేసిక్ గా రూట్ యాక్సెస్ ఉందా అని చెక్ చేయాలి. సో నేనేమంటాను, పాస్వర్డ్ పనిచేస్తుందా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటాను, ఓకే శరత్ ఉంది కదా, పాస్వర్డ్ ఏమి ఇచ్చాం, India@123. పాస్వర్డ్ పని చేయట్లేదండి. ఎందుకు పని చేయట్లేదు, మనం ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ఇచ్చి ఉండాల్సింది, అలా ఇవ్వకుండా ఇలా ఇచ్చాం. ఓకే, సో అంటే మీరు ఇలా ప్లెయిన్ టెక్స్ట్ పాస్వర్డ్ ఇచ్చారు, బేసిక్ గా దాని వల్ల కూడా ఇష్యూ వచ్చి ఉండొచ్చు అనమాట. సో లేదా నేనేం చేసి ఉండొచ్చు, స్ట్రింగ్ కదా ఇది, ఇలా ఇచ్చి ఉండాలి యాక్చువల్ గా. సో లేదా మనం ఏం చేయొచ్చు అంటే ఒక పాస్వర్డ్ జనరేట్ చేయొచ్చు అనమాట, జనరేట్ చేసి ఇవ్వచ్చు. అది ఎలాగంటే లెట్ మీ షో ఇట్ యూ. ఓపెన్ ఎస్ఎస్ఎల్ పాస్వర్డ్ అంటే ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇదనమాట. నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇది సింపుల్ గా ఏంటంటే AWS ట్రైనింగ్ అని ఇస్తాను. ఇది సాల్ట్ అంటారండి. అంటే ఏంటంటే మన పాస్వర్డ్ ఇంక్లూడ్ అవుతుంది అనమాట. పాస్వర్డ్ వచ్చి ఇప్పుడు ఈ విధంగా ఒక ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది అనమాట. అది కాపీ చేయండి. ఇది కాపీ చేసి నేనేం చేస్తానంటే మన సూడో నానో ఫస్ట్ ప్లే బుక్ వెళ్ళి ఇక్కడ ఏం చేద్దాం, ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి ఓకే, ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. యా Ansible ప్లే బుక్ ఏమొద్దో చూద్దాం. సో బేసిక్గా ఎంజినిక్స్ ఇన్స్టాల్ కాదండి, ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి ఎంజినిక్స్ ఇన్స్టాల్ కాదు. కానీ మన అందరికి పాస్వర్డ్లు మారుతాయి చూడండి. ఓకే, సో మీరు చూసినట్లయితే ఎంజినిక్స్ మొత్తం గ్రీన్ లో ఉంది చూడండి, ఎందుకంటే ఏవైతే చేంజ్ కాలేదో అవి గ్రీన్ లో ఉంటాయి, ఏవైతే చేంజ్ అయినా ఎల్లోకి వచ్చినాయి చూడండి. సో మనం ఏమి ఇచ్చాం ఇక్కడ, Pune@12345 కదా ఇచ్చింది. ఇప్పుడు చెక్ చేద్దాం పని చేస్తుందో లేదో. ఇక్కడికి వెళ్దాం. లాస్ట్ యూజర్ భార్గవ్, చూసారా.
సో అందుకనమాట ప్లేన్ టెక్స్ట్ లో ఇస్తే కొన్నిసార్లు కాదు. ఓకే, బానే ఉంది. సో మరి ఆ లెక్కనైతే నాకు ఇక్కడ ఎంజినిక్స్ కూడా రావాలి కదా. ఎంజినిక్స్ ఎందుకు రాలేదు? ఎందుకంటే నాకు తెలిసి ఐపీ టేబుల్స్ అడ్డం పడుతున్నాయి. సో నేనేం చేస్తానంటే లోకల్ గా ఫైర్ వాల్ అనమాట. సో నేనేమంటాను, ఐపీ టేబుల్స్ డిజేబుల్ CentOS 7 అంటాను. సో ఓపెన్ టెర్మినల్ భార్గవ్ ఉంది sudo హైఫన్ పూణే @12345 అంటే బేసిక్గా చూడండి వీళ్ళకి యాడ్ చేసాక నాకు రూట్ పర్మిషన్స్ కూడా వచ్చేసినాయి అనమాట. గుడ్. సో నెక్స్ట్ ఏంది, డిజేబుల్ చేస్తాను. సో సిస్టమ్ సిటిఎల్ డిజేబుల్ ఫైర్ వాల్ డి స్టాప్ ఫైర్ వాల్ డి. మీకు లెటెన్సీ ఉన్నట్టుందండి. సో ఒకసారి నేను అన్షేర్ చేసి షేర్ చేస్తాను చూడండి మళ్ళీ. బాగా లెటెన్సీ ఉన్నట్టుంది. సో కొంచెం లెటెన్సీ ఉందండి. సో మీరు చూసారనుకోండి, సిస్టమ్ కంట్రోల్ డిజేబుల్ ఫైర్ వాల్ అంటాను. ఓకే, సారీ ఫైర్ వాల్ డి కదా. యా, అలాగే సిస్టమ్ స్టాప్ ఫైర్ వాల్ డి అంటాను. ఓకే, సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు వెనక్కి వద్దాం. వెనక్కి వచ్చి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే రావాలి. చూసారా, వెల్కమ్ టు ఎంజినిక్స్ ఆన్ ఫెడోరా. ఓకే, సో మీరు చూసినట్లయితే మనం ఈ విధంగా మనం ప్లే బుక్స్ వాడు ఇంకా చాలా చేయొచ్చు అండి. ట్యాగ్స్ అని చెప్పి, రోల్స్ అని, టెంప్లెట్ చాలా చేయొచ్చు దీంట్లో. బట్ ఏంటంటే మీకు ఓవర్ వ్యూ ఇవ్వడానికి మనకి Ansible ఈ విధంగా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, క్లియర్ అండి అందరికి? ఎనీ క్వశ్చన్స్? చలో, సో మీరు ఇంకా ప్రాక్టీస్ చేయండి, చేయొచ్చు దీంట్లో. చెప్పండి క్వశ్చన్ హర్ష ఏమన్నా? గారు, హలో. చెప్పండి. ఇప్పుడు నార్మల్ EC2 కి అది యూజర్ ని సెట్ చేయాలంటే ఎట్లా, పాస్వర్డ్ ని అది నార్మల్ గా పెమ్కీతో అథెంటికేట్ అవుతుంది కదా ఆటోమేటిక్ గా. మీరు పాస్వర్డ్ సెట్ యాక్చువల్ చేయొచ్చండి. ఫస్ట్ యూజర్ క్రియేట్ చేయండి. ఓకేనా, యూజర్ క్రియేట్ చేసి తర్వాత అతనికి హోమ్ డైరెక్టరీ కూడా క్రియేట్ చేయండి. క్రియేట్ చేసినాక అతని SSH కీస్, EC2 లో SSH కీస్ ఉంటాయి కదా, అవి ఇక్కడ కాపీ చేయాలి. అవునండి. ఓకే, కాపీ చేస్తే మీకు బేసిక్ గా సేమ్ PPK ఫైల్ తో పనిచేస్తుంది. అవును అవును అవును. అది వన్ వే. అలా కాదు, మీరు పాస్వర్డ్ ఆథెంటికేషన్ ఇచ్చుకోవాలనుకోండి, ఓకే, మీరు ఓకే, SSH కి వెళ్ళి అక్కడ మీకు అనేబుల్ పాస్వర్డ్ ఆథెంటికేషన్ ఉంటుంది అనమాట. ETC SSHD లో అనేబుల్, అది అనేబుల్ చేయండి. కామెంట్ అయిపోయి ఉంటుంది, అది తీసేయండి. మీరు పాస్వర్డ్ తో కూడా లాగిన్ చేయొచ్చు. షూర్. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనండి, ఎనీథింగ్ ఎల్స్? హర్ష గారు, మీరు పైథాన్ స్క్రిప్ట్స్ అవి షేర్ చేయలేదు, మర్చిపోయినట్టున్నారు. పైథాన్ స్క్రిప్ట్స్, క్లౌడ్ ఫార్మేషన్, క్లౌడ్ వాచ్ షెడ్యూల్ చేయడానికి పైథాన్ స్క్రిప్ట్స్ వాడాం కదా. ఒక్క నిమిషం చూద్దాం ఏముంది. ఇక్కడ ఉంటుంది కదా మీది 30th కదా. సో మీకు ఈ పైథాన్ స్క్రిప్ట్స్ అంటారా? ఓకే, ఒక్క నిమిషం చేస్తే అయిపోతుంది. క్లౌడ్ ఫార్మేషన్ కూడా అనుకుంటా.
ఓకేనండి, దట్స్ ఇట్. యా అయిపోయినాయి. ఓకే, దాని వార్ ఫైల్లో ఉన్నాయన్నమాట. జిప్ ఫైల్లో మీకు బేసిక్ ఇన్ఫ్రా ప్లస్ ల్యాండా పైథాన్ ఇవన్నీ ఉన్నాయి. యా ఓకే. ఓకే గైస్, సీ యూ టుమారో. రేపు అప్డేట్ చూద్దాం. ఓకే, బాయ్.